కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్పై ఉత్కంఠకు తెరపడింది. గత 2 నెలలుగా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎమ్మెగనూరులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేస్తుండగా, మరోవైపు పద్మశ్రీ మాచాని సోమప్ప మునిమనవడు డాక్టర్ సోమనాథ్ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారంలో జోరు సాగిస్తూ 2 వర్గాలుగా టీడీపీ శ్రేణులు విమర్శించుకుంటూ కర్నూలు బీసీ సభలో టీడీపీ అధిష్టానం చంద్రబాబుకు తెలిసేలా కుర్చీలు మడతబెట్టిన విషయం కూడా తెలిసింది. అయితే టీడీపీ అధిష్టానం ఫస్ట్ లిస్టులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాథరెడ్డి పేరు లేకపోవడంతో ఈ ఉత్కంఠ ఇప్పటిదాకా సాగింది. ఈరోజు అధిష్టానం 2వ లిస్టులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాథరెడ్డి టికెట్ ఖరారు కావడంతో ఎమ్మెగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ విషయంలో ఉత్కంఠకు తెరపడింది. బీవీ వర్గంలో ఆనందాలు వెలువెత్తగా మరి సోమనాథ్ వర్గంలో నిరాశ మిగిలింది. మరి వేచి చూడాలి ఇన్ని రోజులు ప్రచారం చేసిన డాక్టర్ మాచాని సోమనాథ్ దారి ఎటువైపు అన్నది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థి జయనాథరెడ్డి వీరిద్దరూ ఇప్పుడు బరిలో ఉన్నారు. ప్రజలు కూడా బుట్టా రేణుకకు గట్టి పోటీనిచ్చేది జయనాథరెడ్డి అని, ఇప్పుడు ఎమ్మెగనూరులో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఈ ఎలక్షన్ ఎమ్మెగనూరు ప్రజలకు చివరి క్షణం వరకు ఉత్కంఠనని వాదనలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి బుట్టా రేణుక బీసీ కుర్ని సామాజిక వర్గానికి చెందినవారు. మరి ఎమ్మెగనూరులో అధికంగా ఉన్నటువంటి తమ సామాజిక వర్గం అలాగే బీసీలంతా ఏకమై బుట్టా రేణుకను ఆదరిస్తారా, లేదా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి 10 సంవత్సరాల అనుభవం ఉన్న, పట్టణంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న, గ్రామాల్లో పట్టు ఉన్న, జనంలో మంచి గుర్తింపు ఉన్న బీవీ జయనాథరెడ్డిని గెలిపించుకుంటారా అన్నది ఎమ్మెగనూరు ప్రజల చర్చనీయాంశంగా మారింది. అయితే ఏది ఏమైనా రేపటి నుండి కన్ఫ్యూజన్ లేకుండా టీడీపీ నుండి జయనాథరెడ్డి, వైసీపీ నుండి బుట్టా రేణుక ప్రచారాల్లో హోరాహోరీగా ఉంటుంది.